గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మీరందరూ కూడా వేదిక్ అడిషన్ దశాంశ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి, అలానే వేదిక్ సబ్ట్రాక్షన్ అనేటువంటి నిఖిలం ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు క్లాస్లో మనం టేబుల్స్ అంటే వేదిక్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి టేబుల్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. జనరల్గా ఏ క్లాస్ పిల్లలైనా సరే మల్టిప్లికేషన్స్ టేబుల్స్ అడిగితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి కోసం ఈరోజు చెప్పేటటువంటి క్లాస్ మనం చూసినట్లయితే పిల్లలు ఈజీగా టేబుల్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అందుకోసమే ఈరోజు ఈ క్లాస్ నేను తీసుకోవడం జరిగింది. సో వేదిక్ సబ్ట్రాక్షన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మల్టిప్లికేషన్స్. సో ఫస్ట్ మనం టేబుల్స్ అనేటివి ప్రాపర్ గా 1 to 9 తెలిసి ఉంటాయి. సో ఏ పిల్లవాడికి అయితే 1 to 9 టేబుల్స్ పర్ఫెక్ట్ గా తెలుస్తాయో ఆ పిల్లలు ఈ మల్టిప్లికేషన్స్ ని ఈజీగా చేయగలుగుతారు. సో అది ఎలాగో చూద్దాం. సో జనరల్ గా ప్రతి పిల్లవాడికి 1 to 9 టేబుల్స్ తెలిసి ఉంటాయి. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్ మనం 11 టేబుల్ తో స్టార్ట్ చేద్దాం. 11 ones మనకు తెలుసు, 11 ones 11, 11 twos చేసినప్పుడు 11 టేబుల్ అనేది ఈజీగా చెప్పేస్తారు. అదే మనం ఏ 13 టేబుల్, ఏ 14 టేబుల్, ఏ 15 టేబుల్ చెప్పినప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళ కోసం ఈ వేదిక్ లో ఉన్నటువంటి ఈ వేదిక్ మల్టిప్లికేషన్ అనేటువంటి వన్ ఆఫ్ ద షార్ట్ కట్ మెథడ్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఈ మెథడ్ కి రూల్ ఏంటంటే కీప్ లెఫ్ట్. సో మల్టిప్లికేషన్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ తో మల్టిప్లై చేయాలి. చూడండి 11 twos అన్నారు, 2 ones 2 ones అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ ఏంటి 2, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 2. సో 2 ones 2, 2 ones 2, 2 ones 2. కీప్ లెఫ్ట్ 2, కీప్ లెఫ్ట్ 2 అంటే ఈ డిజిట్ ని లెఫ్ట్ సైడ్ వేసు. అలానే మనం 11 టేబుల్ జనరల్ గా తెలిసిన టేబులే కాబట్టి పిల్లలు ఈజీగా రాసేస్తారు. ఒకసారి మనం 13 టేబుల్ తో స్టార్ట్ చేద్దాం. 13 ones మనకు తెలుసు 13 ones 30. సో అదే మనం 13 6 అడిగామనుకోండి, సపోజ్ 13 6 అడిగామనుకోండి, సో పిల్లలు ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ కీప్ లెఫ్ట్ మెథడ్ ని యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అనేది ఈ రోజు కాన్సెప్ట్. సో ఇక్కడ యూనిట్స్ డిజిట్ ఏముంది 3 ఉంది, ఇక్కడ యూనిట్స్ డిజిట్ 6 ఉంది. సో మనం ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్స్ ని మల్టిప్లై చేయాలి. సో 3 6 18, 3 6 18. సో ఇప్పుడు 18 లో ఏముంది మనకి 18 is a 2 digit number. 18 ఇక్కడ వేసిన తర్వాత మన దగ్గర ఏముంది 1 ఉంది. సో ఆ డిజిట్ ని 6 కి యాడ్ చేయండి. 6 + 1 7. కీప్ లెఫ్ట్ అంటే ఆ 7 ని నేను లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను. సో ఇదే ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ కట్. సో 13 6 78. చూసారా ఎంత ఫాస్ట్ గా మనం రాయగలుగుతున్నాము. అలానే 13 7s చూద్దాం. 13 7s. సో యూనిట్స్ ప్లేస్ తీసుకోవాలి. వాట్ ఇస్ ద యూనిట్ ప్లేస్ హియర్ 7. వాట్ ఇస్ ద యూనిట్ ప్లేస్ హియర్ 3. సో 7 3s ఆల్రెడీ మనకు 1 to 9 టేబుల్స్ తెలుసు. 7 3s 21. 7 3s 21 మనకు తెలుసు కదా 7 3s 21 అని. సో వాట్ ఇస్ ద యూనిట్ డిజిట్ హియర్? సో 1 వేసిన తర్వాత మన మిగిలిన డిజిట్ ఏంటి 2. దాన్ని 7 కి యాడ్ చేయాలి. 7 + 2 9. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ 91. ఈ విధంగా మనం కీప్ లెఫ్ట్ మెథడ్ ని యూజ్ చేసి మల్టిప్లికేషన్స్ అనేవి చేయాలి. అలానే కెన్ వి ట్రై విత్ అనదర్ థింగ్. సపోజ్ నేను ఇక్కడ 18 టేబుల్ తీసుకున్నాను, 18 4s తీసుకున్నాను. సపోజ్ 18 4s తీసుకున్నాను. చూడండి 4 యూనిట్స్ ప్లేస్ ఏంటి ఇక్కడ 8. వాట్ ఇస్ ద యూనిట్స్ ప్లేస్ హియర్ 4. సో యూనిట్స్ ప్లేస్ ని యూనిట్ ప్లేస్ తో మనం మల్టిప్లై చేయాలి. ఓకే, యూనిట్ ప్లేస్ ని యూనిట్ ప్లేస్ తో మనం మల్టిప్లై చేస్తే 8 6
సరే 8 4s 8 4s 8 4s ఏమవుతుంది 8 4s 40 సరే 8 4s 32 8 4s 32 what is the first digit here unit digit ఏంటి 2 what is the next one 3 దాన్ని 4 కి యాడ్ చేయాలి సో 4 plus 3 ఏమవుతుంది నాన్న 4 plus 3 7 అవుతుంది సో 18 4s 72 18 4s 72 ఈ విధంగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టేబుల్స్ ని మన మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేసి చెప్పగలవచ్చు అలానే మనం ఇంకొక టేబుల్ లో ట్రై చేద్దాం నేను 19 sevens లో ట్రై చేస్తున్నాను 19 sevens చూడండి ఒకసారి 7 9s ఆల్రెడీ మనకు తెలుసు ఎందుకు మనకు ఆల్రెడీ 1 to 9 టేబుల్స్ వచ్చు కాబట్టి సో 7 9s 63 7 9s 63 వాట్ ఇస్ ద యూనిట్ డిజిట్ హియర్ 3 నేను ఏం చేస్తున్నాను ఓన్లీ యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్స్ ని మాత్రమే మల్టిప్లై చేస్తున్నాను 7 9s 63 or 9 7s 63 63 లో 1 digit ఏంటి 3 వెరీ గుడ్ what's the remaining digit 6 ఆ 6 ని 7 కి యాడ్ చేయండి 6 plus 7 13 so 19 7s 133 సో ఈ విధంగా మనం కీప్ లెఫ్ట్ మెథడ్ యూస్ చేసి ఏ టేబుల్ అయినా సరే అంటే 11 1s నుంచి 11 9s వరకు 12 1s నుంచి 12 9s వరకు 13 1s నుంచి 13 9s వరకు అలా 19 1s నుంచి 19 9s వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ